వైఎస్ఆర్ గెస్ట్ ఇన్లో ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రంగయ్య నాయుడు, వైస్ చైర్మన్ కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ రమేష్ తదితరులు మాట్లాడుతూ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చెన్నై ఆదేశాలతో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో పారిశ్రామిక వ్యాపారవేత్తలు పాల్గొన్నారని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీకే రెడ్డి పాల్గొని వ్యాపార రంగాలపై పలు సూచనలు చేశారు. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకోవాల్సిన చర్యలపై తమ అమూల్యమైన సూచనలు అందజేశారు. స్పీడ్ స్కీమ్ అంటే మిషన్ ఫండింగ్ ఇప్పుడు చెప్పారు కదా, అది 5 crores వరకు అనేది ఎక్స్ప్రెస్ స్కీమ్ అనేది ఉంటుంది. 5 to 15 crores అనేది స్పీడ్ స్కీమ్ లో ఓన్లీ మిషనరీ పర్పస్. సిమిలర్ సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. ఇక్కడ అప్ టు 7 years, 5 years to 7 years ఇస్తాము రీపేమెంట్. 100% ఫైనాన్స్ మోడల్లో చేస్తాము. లేదంటే నాకు 25-75% రేషియోలో కావాలి, ఎందుకంటే ఎవరైతే ఎఫ్డి ప్లేస్ చేయని అనుకుంటారో వాళ్ళకి 25-75% రేషియోలో కావాలనుకుంటే అది కూడా చేస్తాము. ప్రొవైడర్ సమ్ కొంచెం సెక్యూరిటీ కావాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ హైర్ చేసేసి కొన్ని ప్లాంట్ ఏం చేస్తారంటే ఆ జెరాక్స్ తీసుకురావు. మీ బాస్ కొంచెం చెప్పండి. ఈ విల్ ఫ్రస్ట్రేటెడ్. యువర్ అండర్ యూటిలైజింగ్ హిస్ స్కిల్. అన్ని చోట్ల ఉంటున్నారు. అండర్ యూటిలైజింగ్ ఆల్సో స్కిల్. Productivity is the ratio of output to input. There are different ways that we can improve. స్టడీ చేయాలి. స్టడీ చేసి ఏ ఎలిమెంట్ ఎక్కువ టైం తీసుకుంటుందో, ఏ ఎలిమెంట్ రిమూవ్ చేయగలరో దాన్ని మీరు తగ్గించాలి, ఎలిమినేట్ చేయాలి. అప్పుడు చేసే సో మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూసారంటే ఈ రెండు ఆపరేషన్స్ 51 seconds కంటే ఎక్కువ ఉంది. సో మీరేం చేయాలి? ఇప్పుడు దానికి మీరేం చేయాలి? ఈ రెండు మెషిన్స్ లో మీరేం చేయాలి? మీ యొక్క అబ్జెక్టివ్ ఏంటి? కస్టమర్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయాలి కదా. సార్ ఈ రెండు వర్క్ స్టేషన్స్ 51 seconds కంటే ఎక్కువ ఉంది. ఏం చేయాలి? మీరు తగ్గించాలి కదా. తగ్గించకపోతే మీరు కరెక్ట్ టైం మెయింటైన్ చేయలేరు కాబట్టి మీరు కస్టమర్ డిమాండ్ ఫుల్ఫిల్ చేయలేరు. ఇలాంటి టైంలో సైకిల్ టైం ఎలా రెడ్యూస్ చేస్తారు? సైకిల్ టైం రెడ్యూస్ చేయాలి కదా సార్. ఎలా సైకిల్ టైం రెడ్యూస్ చేస్తారు? దాన్ని స్టడీ చేయాలి. గ్రౌండ్ ఫ్లోర్ లో 6 గంటల తర్వాత సెకండ్ సెషన్ అయిపోయిన తర్వాత కింద మనందరితో ఇంటరాక్ట్ అయ్యి మన సందేహాలు, సమస్యలన్నిటికీ సార్ పరిష్కారం చూపిస్తారు. ఇప్పుడు సెకండ్ సెషన్ సార్ ఎలా బిజినెస్ చేయాలి, ఎలా మొదలు పెట్టాలని చెప్తున్నారు. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మన లాసెస్ ని ఎలా తగ్గించుకోవాలి, మన వేస్టేజ్ ని ఎలా తగ్గించుకోవాలి, ఎంత కాంపిటేటివ్ గా మనం బిజినెస్ చేస్తే అంటే ప్రాఫిట్ సంపాదించడం వేరు, వచ్చే ఖర్చులు తగ్గించుకుంటే ఆటోమేటిక్గా అది ప్రాఫిట్ అవుతుంది. సో ఈ టెక్నిక్స్ అన్నిటి గురించి ఇప్పుడు హరిబాబు గారు చెప్తారు. 35 సంవత్సరాల వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్. సార్ నిజంగా మెడ్రాస్ నుంచి రావడం మన అదృష్టం. వారి గురించి 2 నిమిషాలు ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిందిగా శ్రీకాంత్ పిలుస్తుంది. ఎనర్జీ ఎఫిషియన్సీ స్కీమ్ అని చెప్పేసి దీనికి ఏంటంటే 15 crores వరకు ఫండ్ ఇస్తాము. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కన్సెషన్ ఉంటుంది సార్. దీనిలో 25 basis points అవుట్ ఇమీడియట్ గా కన్సెషన్ ఇస్తాము. అలాగే స్థాపన అనేది స్కీము. స్థాపన అనేది స్కీమ్ ఏంటంటే కొత్తగా ఎవరైతే యూనిట్ పెడదాం అనుకుంటున్నారో వాళ్ళకి కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 50 crores వరకు మేము ఫండింగ్ చేయగలం. రీపేమెంట్ ఇక్కడ 9 years రీపేమెంట్. కాకపోతే ఏంటంటే ప్రమోటర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండాలి, మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. What would be the concession rate of interest? సార్ దీనిలో 0.5% తక్కువ ఉంటుందా? రేటింగ్ లో ఒకవేళ 9.5 వచ్చింది అనుకోండి సార్, 9% 0.5 అనేది కన్సెషన్. చుట్టూ వర్కింగ్
75% రేషియోలో ఎగ్జిస్టింగ్ యూనిట్స్కి, అలానే కొత్త యూనిట్స్కి అయితే కనుక 33% మీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, ప్రమోటర్ కాంట్రిబ్యూషన్. 67% అంటే బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది, దీనికి కొలేటరల్ కావాల్సి ఉంటుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట్రాక్టివ్గా ఉంటుంది. వన్ కంపేర్ టు కమర్షియల్ బ్యాంక్ మా జనరల్గా తక్కువ ఉంటుంది. రీపేమెంట్ వచ్చేసి ఇక్కడ 10 years వరకు ఇస్తాం సార్, మిషన్ రేట్ కాకుండా. So your tag time now is 51 seconds. So every operation must be completed in 51 seconds. Otherwise you will not be able to meet the customer demand. So this is called as a tag time based production. Tag time based production. Okay. Let's say this is in this operation, your cycle time is more than the tag time, which is 51 seconds. So you have to focus here. You will have to bring this to 51 or closer to 51 or less than 51. Okay. So there is a request. Telugulo మాట్లాడాలని చెప్పి నేను ట్రై చేస్తాను. ఓ మంచి కార్యక్రమం ఆంధ్ర ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద అనే దాని మీద, అంటే ఇండస్ట్రీస్ లో ప్రోడక్ట్ తయారు చేస్తుంటే 100 మంది చేసే పని దాన్ని 50 మందికి ఎలా చేయాలి, అది 10 మంది చేసే పని 5 మందికి ఎలా చేయాలి చూపించాలి అనేది ఒకటి. రెండోది, కొత్త ఫ్యాక్టరీలు అలాగే నిర్మాణం చేసి రన్నింగ్ లో ఉన్న ఫ్యాక్టరీ బ్యాంక్ లోన్లు వస్తువుల షిఫ్టీ, ఏదైతే మన తిరుపతి బ్రాంచ్ లోన్లో మేనేజరు షిఫ్టీ మేనేజర్ గారు కూడా వచ్చారు. వారు కూడా పారిశ్రామికకి ఎలా ఆర్థిక సహాయం అందించాలి, వారి మీద సబ్సిడీలు, అలాగే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీలకు కూడా ఆర్థిక విషయంలో పోతుంటే వాళ్ళకు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే పవర్ జనరేషన్ కలిగినటువంటి ఏదైనా ఉంటుంది, సోలార్ ఫ్యాక్టరీ పెట్టుకోవాలంటే వాళ్ళందరూ కూడా కొంచెం సబ్సిడీ రాయితీ, అంటే ఇంట్రెస్ట్ లో సబ్సిడీ ఇచ్చేటట్టు ఒక 2%. అలాగే మహిళా వ్యాపారవేత్తలు ఉంటే వాళ్ళకి కొంత ఇంటెన్సివ్, ఎస్సీ ఎస్టీలకి ఇలా ఒక కేటగిరీ 1 by 1 పూర్తిగా ఇది కొలెటరల్తో సంబంధం లేకుండా 5 కోట్ల వరకు లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 9% మార్జిన్తో చేయొచ్చు. దానికి అంత ఆన్లైన్ సిస్టమ్ కేవలం సివిల్ రిపోర్ట్ ఆధారంగా అలా కొలెటరల్స్ లేకుండా ఈరోజు పారిశ్రామిక వాళ్ళు పెట్టదలుచుకున్నారు. అందరికి కూడా మంచి గ్రోత్ అవకాశం, అందరూ అవగాహనతో ఈ కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ఇంకా 2-3 దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది, అవగాహన సదస్సు పెడుతున్నారు సిద్ధి వారి ద్వారా. మరి ఈరోజు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నెల్లూరు నగరంలో ఇండస్ట్రీస్ వారిని కానీ వ్యాపారులు అందరూ కూడా చేసి ఈ సిద్ధి మరియు ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ యొక్క కార్యక్రమం చేపట్టి అందరూ కూడా వచ్చినట్టు వాళ్ళు. నా పేరు రమేష్ అండి, ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ని. సో ఈరోజు మాకు పైనుంచి చెన్నై ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నెల్లూరులో సిడ్బి అసోసియేటెడ్ గా ఒక ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని అమలుపరిచాము. డిఎస్ఆర్ గెస్ట్ ఇన్ అనేటువంటి గెస్ట్ హౌస్ లో ఇక్కడ ఒక 60 నుంచి 65 మంది దాకా అటెండ్ అయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నా ఏపీకే రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేశారు. రంగనాయుడు గారు మా చైర్మన్, వారి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ ఏవిఎస్ కృష్ణమోహన్ గారు ఆర్గనైజ్ చేశారు. మేమంతా కూడా కోఆర్డినేట్ చేశాము. నగరంలోని ప్రముఖ ఇండస్ట్రీస్ ఫర్ సోషల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా రావడం జరిగింది. మంచి సమాచారాన్ని సిడ్బీ బ్యాంక్ మేనేజర్స్ అయితేమి, అద్దబ్ గారు అయితేమి ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చి మా చేత ఈ కార్యక్రమం చేయించుకున్నందుకు మా చైర్మన్ ఇందిరాదత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నెల్లూరు ప్రజలందరూ వినియోగించుకున్నందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రొడక్టివిటీ ఎందుకు మనం ఇంప్రూవ్ చేయాలి, ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి, టోటల్ వేస్ట్ ఎలా మనం తగ్గించాలి, వేస్ట్ తగ్గిస్తేనే మనము ప్లాంట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే కస్టమర్ డిమాండ్ మనము మీట్ చేయాలంటే కస్టమర్ డిమాండ్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంతనే ప్రొడ్యూస్ చేసి దానికి ఎంత మినిమం రిసోర్స్ యూజ్ చేయాలో ఆ మినిమం రిసోర్స్ మనం యూజ్ చేయాలి. సో మనము అవుట్పుట్ అదే అవుట్పుట్ తీసుకొని తక్కువ మ్యాన్ పవర్ తో ఎలా చేయాలి, అదే ప్రొడక్టివిటీ. లేక కొన్ని సిచ్యువేషన్ లో డిమాండ్ ఉండింది అనుకోండి, మీరు అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ చేయాలి. అవుట్పుట్ ఇంక్రీజ్ చేయాలంటే సైకిల్ టైం రెడ్యూస్ చేయాలి. సైకిల్ టైం రెడ్యూస్ చేసిన తర్వాత
మ్యాన్ పవర్ మనం ఎంత మినిమం మ్యాన్ పవర్ యూస్ చేయాలో అది యూస్ చేసేదానికి ఎలా చేయాలి. సో ప్రొడక్టివిటీ ఇంప్రూవ్మెంట్ చేయకపోతే మనకి కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ పెరిగిపోతుంది. మనము బిజినెస్ ఉండేటప్పుడు ప్రాఫిటబుల్ గా ఉండాలి. ఆ బిజినెస్ ప్రాఫిటబుల్ గా ఉండాలంటే మనము అవుట్పుట్ పెంచాలి, రిసోర్సెస్ తగ్గించాలి. అదే ప్రొడక్టివిటీ అన్నమాట. సో ఈ రోజు సెషన్ లో ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలి దాని గురించి డిస్కస్. చాలా థ్యాంక్స్. ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1990లో సిడ్బి అనే ఆర్గనైజేషన్ పెట్టిందండి. సిడ్బి అంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మా బ్రాంచెస్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లోనూ ఉన్నాయి. మా సిడ్బి తాలూకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంఎస్ఎంఈస్ కి ఫైనాన్స్ చేయడం. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్ లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో ప్రతి క్లస్టర్ లో కూడాను సిడ్బి అనేది ఒక బ్రాంచ్ ఉండాలి అనే ఉద్దేశంతో రీసెంట్ గా లాస్ట్ ఇయర్ నెల్లూరులో బ్రాంచ్ ఓపెన్ చేసామండి. సిడ్బి ఏంటంటే స్పెసిఫికల్లీ ఎంఎస్ఎంఈస్ కి వర్క్ చేస్తుంది కాబట్టి ఈ మా తాలూకా సర్వీస్ ని యూజ్ చేసుకొని ఇక్కడ ఇండస్ట్రియలిస్టులు ఎంఎస్ఎంఈస్ అందరూ మా దగ్గర ఫైనాన్స్ తీసుకొని కన్సెషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో మేము ఫండింగ్ చేస్తాము. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.